మనం ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తాము, అలాగే గుడికి కూడా వెళ్తాము. అలా పూజలు చేసినప్పుడు ఇంట్లో కానీ టెంపుల్స్లో కానీ నైవేద్యంగా ఏదన్నా సమర్పించాలి అనుకుంటే మనం ఎప్పుడు చేసే ప్రసాదాలు కాకుండా ఈసారి ఇలా కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి పాల అన్నాన్ని సమర్పించండి. అదేనండి కోకోనట్ మిల్క్ రైస్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి, టెంపుల్లో నైవేద్యంగా పెట్టి. అలాగే మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు ఇప్పుడు టెంపుల్ స్టైల్లో ఈ రెసిపీని ఎలా చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కోకోనట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని మనం మిక్సర్ జార్ తీసుకుని ఆ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి దాన్ని మనం ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ జార్లో మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రైనర్లో కొబ్బరి నుండి వచ్చే పిప్పి ఉండాలి, బౌల్లో మాత్రం కొబ్బరి నుండి వచ్చే పాలు ఉండాలి. వీడియోలు చూపించిన విధంగా మీరు స్ట్రెయిన్ చేసుకోండి. లేదు అంటే ఏదైనా కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని దాంట్లో నుండి కూడా మనం వడకట్టుకోవచ్చు. కేరళలో ఎక్కువగా కోకోనట్ యూజ్ చేస్తారండి. మనం కూడా పిల్లలకి ఏదో ఒక తినే ఫుడ్లో ఏదో ఒక రెసిపీ లాగా చేసి పెడదామండి. కోకోనట్ని కొబ్బరి లడ్డు కావచ్చు, కొబ్బరి బర్ఫీ కావచ్చు, కోకోనట్ మిల్క్తో రైస్ కావచ్చు, లేకుంటే కొబ్బరిని తురిమిన తర్వాత దాంతో రైస్ చేయొచ్చు, కొబ్బరి కూర చేయొచ్చు, కొబ్బరి పచ్చడి, ఇలా ఏదో ఒక రకంగా పిల్లలు ఎలా తినాలనుకుంటే వాళ్ళకు నచ్చే విధంగా మాత్రం ప్రతిరోజు వాళ్ళ తినే డైట్లో కొబ్బరి ఉండేలా చూసుకోండి. ఈ ప్లేట్లో ఉన్నది కోకోనట్ మిల్క్ని వడగట్టుగా వచ్చిన పిప్పి అండి. దీన్ని లడ్డుల్లాగా చేసుకోవచ్చు బెల్లంతో కలిపి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ రెడీగా ఉంది కాబట్టి కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలాగో చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక బౌల్ కానీ ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకోండి. నేను మాత్రం కుక్కర్లో రైస్ కుక్ చేస్తున్నాను, మీరు కావాలంటే బౌల్లో కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని 2 times నీట్గా వాష్ చేశానండి. అలా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి నేను ఒక గ్లాస్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను, ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తీసుకున్నాను. అంటే 1:1 రేషియో అండి. మీరు కావాలి అంటే ఒక పావు గ్లాస్ కోకోనట్ మిల్క్ని కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రైస్ని నేను 1 teaspoon ఆయిల్ వేసి 2 whistles వచ్చే వరకు కుక్ చేస్తున్నాను. ఈ రైస్ని మనం హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి నేను స్టవ్ పైన 2 whistles వచ్చే వరకు కుక్ చేస్తున్నాను. 2 whistles అనేవి వచ్చేసిందండి. పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయింది. ఇప్పుడు విజిల్ రిమూవ్ చేసిన తర్వాత లిడ్ రిమూవ్ చేసి ఒకసారి కుక్ అయిన రైస్లో, ప్లెయిన్ రైస్లోనేనండి 1 teaspoon సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దానికి మనం ఫైనల్గా తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుతో మన కోకోనట్ రైస్కి చాలా అంటే చాలా అరోమా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది కూడా 2 tablespoons అండి, ఎక్కువగా అవసరం ఉండదు ఆయిల్ దీనికి. 1 teaspoon జీలకర్ర, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, కొద్దిగా పసుపు, ఉండి లేనట్టు సాల్ట్, పచ్చి శనగపప్పు 1 teaspoon, ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ శనగపప్పు నేను కొద్దిగా వాటర్లో కాసేపు నానబెట్టానండి రైస్ కుక్ అయ్యేటప్పుడే. అలాగే 10 నుండి 15 క్యాష్యూస్ వేసి దూరగా వేయించాలండి. ఈ పోపు పెట్టేటప్పుడే నేను ఇవన్నీ వేగేటప్పుడు ఫైనల్గా కొద్దిగా 1 teaspoon ఇంగువ వేసాను. దాంతో చాలా అంటే చాలా అరోమా వస్తుంది ఈ రైస్కి. ఇప్పుడు పోపు రెడీ అయిన తర్వాత అన్నం ఆల్రెడీ వండి చల్లార్చుకున్నాం కదండి, సాల్ట్తో ముందే యాడ్ చేసాం రైస్ని, మర్చిపోవద్దు అది. ఇప్పుడు ఈ పోపునంతా కలిపి 1 teaspoon నేను దీంట్లో మిరియాల పొడి వేసాను ఫైనల్గా. ఇప్పుడు కొత్తిమీరతో దీన్ని చక్కగా గార్నిష్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టొచ్చు. నేను చిన్న చిన్న కప్పుల్లో పెట్టి పిల్లలకి ఇవ్వండి. అలా ఊరికనే తినలేనప్పుడు లంచ్ టైంలో ఈ రెసిపీని చేసుకొని పప్పు చారుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అమ్మవారికి పూజ చేసి పెట్టాను, అదేనండి మీకు వీడియోలో చూపిస్తున్నాను నైవేద్యంగా. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.